మరి ఇది బోలేబాబా డైరీనే కదా. 291 రూపాయలకి ఎలా కొన్నారు అంటే జగన్ గారు ఎక్కేప్పుడు మేము ఎక్కిన తర్వాత 219కి తప్పు 300 ఏది కేశవ్ గారు ఏదో మాట్లాడాడు ఇక్కడ 319కి తప్పు అంటున్నారు. 319 329కి తప్పు అంటున్నారు. మాకు నెల రోజుల ముందేమో 291కి మీరు కొంటారు. నెల 2 నెలల ముందుకి మేము వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మాట్లాడతారు. వారేమంటారు ఏంటది నువ్వుల నూనె 150 రూపాయలు, ఇంకోటేదో రూపాయలు. ఎలా కొంటారయ్యా ఇది మార్కెట్ రేటు కంటే కూడా నెయ్యి ఎట్ట కొంటారు అంటారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు కలిసి నడిపేటటువంటి 2014 నుంచి 19 దాకా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేటువంటి కొద్ది మాసాలు అంటే 2 నెలలు 3 నెలల ముందు కూడా రెగ్యులర్ గవర్నమెంట్ ఉండగా ఆమోదం చేసినటువంటి డైరీ నుంచే హర్ష్ ఫ్రెష్ డైరీ, తర్వాత బోలేబాబా పేరుతో రూపాంతరం చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ నుంచి 291 రూపాయలకి కొన్నారు. అంటే మీరెట్లా కొన్నారు? ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను, నిలదీస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టైంకి మీ హెరిటేజ్ కంపెనీలో గతంలో ఇప్పుడు నాది కాదు నాకేం సంబంధం అంటున్నారు. సరే మీకు వాటాలున్నా షేర్ధనం ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నా హెరిటేజ్ కంపెనీ ఆవు నెయ్యి కేజీ ఎంత మార్కెట్లో ఆ రోజుకి ఇప్పుడు అక్కర్లా పోని మీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేట్లు ప్రకటించేటువంటి ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూర్చుని విషం చెమ్ముతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. 2014 నుంచి 2019 జూన్ 30 దాకా మే 30 జగన్ గారి ప్రమాణ స్వీకారం, మే 30వ తారీఖు దాకా 2014 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు హెరిటేజ్ కంపెనీలో ప్రతి 6 నెలలకి ఏ రేటు ఉందో ఆవు నెయ్యి మీరివ్వండి. జనం చూస్తారు కదా మీ బండారం ఏంటో, ఎవరు హిందువో ఎవరు క్రిస్టియనో, ఎవరు అపచారం చేశారో. ఈ విషపు మాటలేంటో ప్రజలకు కూడా తెలియాలి కదా, ఇవ్వండి. ఇవాళ వారు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు వారు? పవన్ కళ్యాణ్ గారు అయిపోతే అసలు మామూలుగా ఆయన మామూలుగా కాదు సూక్తి. అసలు ఇంకా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చెమ్మటాకు కూడా మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చెమ్మటమే. అసలు మామూలుగా అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన. వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న. తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని? ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన. అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయ్యుండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి. నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు.
అందుకే నేను దేవుణ్ణి కూడా ఏమన్నాను, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాను, విమర్శించను.